కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ స్వామి వారు ఏకాంతవాసాన్ని తపోదీక్షతో ముగించారు. 330 రోజులు లోపల ఉండి. ఈ విషయం మనందరికీ తెలుసు. జనవరి 16వ తేదీ 2005వ సంవత్సరంలో స్వామివారు తమ ఆశ్రమంలోని శ్రీమన్నారాయణ తపోవన కుటీరంలో ప్రవేశించి 330 రోజులు తపోదీక్షని నిర్వహించుకున్నాక డిసెంబర్ 12వ తేదీ 2005 డిసెంబర్ 12వ తేదీ బయటికి వచ్చారు స్వామివారు. స్వామివారు చెప్పిన ప్రవచనం, ఆ రోజు స్వామివారి భావాలు ఎలా ఎక్స్ప్రెస్ చేశారో మనం ఒక వ్యాసంలో తెలుసుకున్నాం. ఈరోజు ఆచార్యుల గురించి, ఆచార్యుల తపోదీక్ష గురించి, ఆచార్యుల తపోదీక్ష విరమించిన వెంటనే ఆ రోజే బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. బృందావనంలో ధనుర్మాసం అంతా కూడా గడిపారు ఆచార్యులు. మన స్వామివారితో శిష్యులందరూ చాలామంది వెళ్ళారు బృందావనం. అక్కడ స్వామివారు అనేక విషయాలు వారితో ముచ్చటించారు, శిష్యులందరికీ బోధించారు, భాగవతాన్ని పారాయణ చేయించారు. అటువంటి విషయాలన్నీ కూడా శరణ్యలో, ప్రత్యేకంగా వచ్చినటువంటి ఒక శరణ్యలో మనకి అందించారు. ఆశ్రమం తరపున అందుకున్నాం మనం అందరం కూడా ప్రత్యేక సంచికని. దైవీ సంపత్తి ప్రకాశించిన వేళ అనే టైటిల్ తోటి శ్రీమతి దొంతుల సచ్చి గారు మనకు ఒక వ్యాసాన్ని అనుగ్రహించారు. ఆ శరణ్యలో వారు బృందావనంలో స్వామివారితో కలిసి ఉండగలిగిన భాగ్యవంతురాలు. ఆమె తమ మాటల్లో ఏం చెప్తున్నారో విందాం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. ఫలానుమేయాః ప్రారంభాః అని కాళిదాసు రఘువంశ మహారాజుల విషయంలో వ్రాస్తూ, వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని ఎందుకు అలా చేశారో ఫలితాన్ని అనుసరించే ఊహించవలసి వస్తుంది అని అంటాడు. మా ఆచార్యులైన వేదాంత విద్యానిధి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ స్వామి వారి విషయం కూడా అంతే. వారు ఏదైనా పనిని అప్పుడు ఎందుకు చేశారో తర్వాత ఎప్పుడో ఏ సంవత్సరం తర్వాతో తెలుస్తుంది. 2002 ప్రాంతంలో తపోవనంలో ఒక కుటీరాన్ని, దాని చుట్టూ చాలా ఎత్తైన ప్రహారీ గోడ, ఆ గోడకి ఒక చిన్న గూడు, ఆ గూటికి లోపల బయట తలుపులు, తాళాలు అన్నీ ఏర్పాటు చేశారు. అలా ఎందుకు ఏర్పాటు చేయించారో 2003 ప్రారంభంలో మరలా ఏకాంతవాసానికి వెళ్తాను అని వారు ప్రకటించాక తెలిసింది. 2004 జూలైలో కాకినాడలో కార్యాలయాన్ని, సిబ్బందిని ఏర్పాటు చేసి కార్యక్రమాలని కేంద్రీకరించడం ప్రారంభించారు. తర్వాత 3 పుస్తకాల రచన చేసేశారు. వాటితో పాటు ఎన్నో పుస్తకాలను, లక్షలాది రూపాయల విలువ గలవి త్వరగా ముద్రింపచేసి వెంటనే వితరణ చేసేశారు. భగవద్ రామానుజుల వారు సమర్పించినట్టు 108 పెద్ద కడారాలతో కూడారు సమర్పించాలని సంకల్పించి వాటిని సమర్పిస్తున్న ఆ ధనుర్మాసపు హడావిడిలోనే సహస్ర బాహువులతో అనేక విధులను నిర్వహిస్తూ ఉంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు ఇలా గబగబా పూర్తి చేసేస్తున్నారు? దీక్ష నుంచి వచ్చాక పూర్తి చేయవచ్చు కదా, ఏం జరగబోతోంది అనే అనుమానాలు వచ్చేవి. అసలు విషయం ఆ రోజుల్లో మాకెవరికీ తెలియదు. ఇంతలో శరణ్యలో భగవద్ అనుగ్రహంతో తాము ఆచార్య కైంకర్యం కోసం ఏకాంతంలోకి వెళ్తున్నామని, భగవంతుడు అనుకూలిస్తే 17/1/2005 చివరి తేదీ అని, ప్రతికూలిస్తే 12/12/2005 తిరిగి కలుద్దాం అని ప్రకటించారు శ్రీ స్వామివారు. విషయం అర్థమైనా చేయగలిగేది ఏముంది? మౌనంగా బాధపడ్డం తప్ప. అదే శరణిలో ఈ 330 రోజులు పెరుమాళ్ళకి నిత్య కళ్యాణం జరగాలి అన్న శ్రీ స్వామివారి సంకల్పాన్ని ప్రకటించారు. చాలా సంతోషం కలిగింది. వేలాది సంవత్సరాలు 4 దిక్కులా తపస్సు చేసిన విశ్వామిత్ర మహర్షి చివరికి చేయించింది సీతా కళ్యాణమే కదా. అందువలన
ఈ దీక్షా ఫలితం శుభపరిణామమే అని సంతోషంగా పెద్దల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించాం. అప్పుడు వారు, అమ్మా, సీతారాముల కళ్యాణం తర్వాత తిరిగి రాని స్థలానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు అని సంప్రదాయ అర్థం అని వివరించారు. వెంటనే చిన్నబోయిన నా ముఖం చూసి, వారు బెంగ అవసరం లేదు, మన స్వామివారు దీక్ష విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి రాలేని స్థలాలని దర్శించి తిరిగి వచ్చి మన పెరుమాళ్లకు కొన్ని వేల కళ్యాణాలు చేయిస్తారు అంటూ మంగళాశాసనం కటాక్షించారు. శ్రీ స్వామివారు తమ దీక్ష కోసం ఏర్పాట్లని ముమ్మరం చేశారు. ఈ దీక్ష 330 రోజులు తాము దగ్గరుండి కట్టించుకున్న తపోవనంలోని గూటిలో ప్రతిరోజు పాలు పెట్టడానికి చిన్న చిన్న గ్లాసులు తెప్పించుకున్నారు. గ్లాస్ అంటే పెద్ద పిల్లలకి మందు వేసే ఔన్స్ గ్లాస్ సైజ్ అది చూసి మళ్ళా బాధ. రాజమండ్రిలో ధనుర్మాసం అయిన వెంటనే ఆశ్రమానికి వేయించేశారు శ్రీ స్వామివారు. ఇలా చూస్తుండగానే జనవరి 16 వచ్చేసింది. ఆశ్రమం భక్తులతో కిటకిటలాడిపోయింది. మధ్యాహ్నం రాజభోగ సమయమైనా తీర్థకోష్టి పూర్తి కాలేదు స్వామివారికి. ఇలా అయితే ఇంకా ఆలస్యం అయిపోతుందని తీర్థపాత్రలు తీసుకుని రామానుజ మందిరం వరకు క్యూలో నిల్చున్న భక్తులందరికీ తామే వెళ్ళి తీర్థాన్ని అనుగ్రహించారు స్వామివారు. రాత్రి అయినా జనసందోహం తగ్గలేదు. అందరి దృష్టిని మరలిస్తూ జీవుని పరమపద యాత్ర మల్టీమీడియా షో వేయించారు స్వామివారు. ఆ సమయంలో అది చూసి ముందే దానిని చూసిన మా అందరి మనసులు జరగబోయేది చెప్పకనే చెబుతున్నారా అని వికలమైపోయాయి. స్వామివారు మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అర్ధరాత్రి 11:55 అయింది. ఇంతలో శ్రీ స్వామివారి జపమాలు తీసుకుని, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని తపోవనం వైపు సాగిపోయారు. మేము తేరుకుని తపోవనం వైపు పరుగులు తీసేసరికి శ్రీ స్వామివారు కుటీరంలో తపస్సు కోసం ప్రవేశించిన వారి దారి కూడా తెలియనంతగా అడ్డగోడ నిర్మాణం చేయించడం కలలోలా జరిగిపోయింది. ఇప్పుడే వస్తాను అన్న శ్రీ స్వామివారి వాక్యమే ఊపిరిగా ఉంచుకొని అప్పుడప్పుడు శ్రీ స్వామివారి కుటీరం నుండి వచ్చే దివ్య పరిమళాలకు పరవశిస్తూ గడుపుతున్న మమ్మల్ని కాలస్వరూపుడైన శ్రీ వైకుంఠనారాయణలో 330 రోజులు నిత్య కళ్యాణాలు రంగరంగ వైభవంగా జరిపించుకొని 12/12/2005 తేదీకి తీసుకువచ్చారు. అందరం శ్రీ స్వామివారు ముందే ఇచ్చిన ఆదేశం మేరకు ఆ రోజు ఉదయం 7:30 గంటలకు తపోవనంలో జపం ప్రారంభించాం. 8 గంటలకు శ్రీమాన్ బాబుగారు శ్రీ స్వామివారి కుటీరపు గోడను తొలగించి గేటు తీసుకుని లోపలికి వెళ్ళి గేటు వేసేశారు. అందరి మనసుల్లో ఒకటే ఆలోచన స్రవంతి. శ్రీ స్వామివారు ఎలా ఉన్నారు? కూర్చోగలరా? నిలబడగలరా? వీల్చైర్ తేవాలా? దానికి స్వామివారు ఒప్పుకుంటారా అని. ఏం ఆశ్చర్యం! 330 రోజుల అతి కఠినమైన దీక్ష తర్వాత నిన్ననే లోపలికి వెళ్ళారా అన్నంత సులువుగా మనందరినీ ఉజ్జీవింపచేయడానికి కుటీరం బయటకు వేయించేసి తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దివ్యమంగళ విగ్రహం సేవించి తరించారు. అంతలోనే అయ్యో, ప్రకాశిస్తున్న శ్రీనేత్రములు తప్ప తక్కిన శరీరం అంతా జీర్ణమైపోయిందే అని విలవిలలాడిపోతూ కంట తడి పెట్టారు. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మనస్సులోనే పల్లాండు పల్లాండు అంటూ మంగళం పాడారు. తపోవనంలో మౌనం తప్పదు కనుక. అలా వేంచేసిన శ్రీ స్వామివారు మధ్య మధ్యలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ కళ్ళతోనే అందరినీ పలకరిస్తూ సంజ్ఞలు చేస్తూ అరఫర్లాంగు దూరం నడిచి రామానుజ మందిరంలో భగవద్ రామానుజుల వారిని ముందుగా సేవించి అక్కడి నుండి భరద్వాజ మందిరంలో పెరుమాళ్లను సేవించుకున్నారు. పెరుమాళ్లకు సాష్టాంగ దండ ప్రణామం చేసి అతి కష్టం మీద పైకి లేస్తున్న స్వామివారిని చూసి అందరికీ చెప్పలేని బాధ కలిగింది. తర్వాత శ్రీ స్వామివారు తీర్థం, భాగవతోత్తములు వేయించేపు చేసిన శేషమాలలు మొదలైనవి అత్యంత వినయంతో స్వీకరించారు. మౌనం ఇంకా విరమించినందున తాము తిరిగి తపోవనంలో ప్రవేశించి పాక్షికంగా దీక్షని మౌనాన్ని విరమించి మరలా వస్తాము అని కాగితం మీద వ్రాసి చూపించారు. మరలా తపోవనంలో ప్రవేశించి పాక్షికంగా దీక్షను మౌనాన్ని విరమించారు. భక్తులు, శిష్యులతో సహా సన్నిహితులైన శ్రీమాన్ రంగరాజు గారు, శ్రీమతి శ్రీదేవి దంపతుల వంటి వారందరూ తమని అనుసరించగా
దారిలోని భాగవతోత్తములందరికీ సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ అతి కష్టం మీద నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సభాస్థలికి వేయించేశారు. అక్కడ సుమారు 4-5 వేల మంది శ్రీ స్వామివారి మధుర దివ్య వాక్కులను వినడానికి 6-7 గంటల సేపటి నుండి ఎదురు చూస్తున్నారు. ప్రార్థన ప్రారంభించారు శ్రీ స్వామివారు. అరే అచ్చు, ఆ కంఠం పరమాచార్య స్వామివారి కంఠంలానే ఉందే. పరమాచార్య స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా లభింపచేసుకున్నారు శ్రీ స్వామివారు అని పరమాచార్య స్వామివారిని ఎరిగిన వారు ఆశ్చర్యపడిపోయారు. శ్రీ స్వామివారి కంఠస్వరం ఇంత తక్కువ స్థాయిలో ఉందేంటి అని కలవరపడిపోయారు అందరూ. ప్రతి ఒక్కరూ భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు అంటూ తమ అనుభవాలను వివరిస్తూ ఉంటే కంట తడి పెడుతూ నమస్కారాలు చేశారు అందరూ. సభ ముగిసిన తర్వాత శ్రీ స్వామివారు మధురా బృందావన ప్రయాణానికి కావలసిన పుస్తకాలు సర్దుకోవడానికి తమ పాత కుటీరానికి వేయించేశారు. పుస్తకాల బీరువా దగ్గర నిలబడి సుమారు 10 కేజీల బరువు గల భాగవతం సెట్టు శ్రీ స్వామివారు ప్రయాణ ఉత్సాహంతో తనను మరిచి సునాయాసంగా అందిస్తుంటే అది చూసి మేము అందుకోవడం కూడా మరిచి నిశ్చేష్లం అయిపోయాం. వెంటనే బృందావనానికి శ్రీ స్వామివారితో కలిసి బయలుదేరిపోయాం. శ్రీ స్వామివారి కారును ప్లాట్ఫామ్ మీదకు కంపార్ట్మెంట్ వరకు తీసుకొచ్చేశారు. రైలెక్కి కూర్చున్న నా మనసులో పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే శ్రీ స్వామివారు రచించిన పుస్తకంలోని విషయాలే మెదులుతున్నాయి. భగవత్ సాక్షాత్కారానికి ఉపనిషత్తుల ప్రకారం అయితే భగవద్ అనుగ్రహం ఉండాలి, గురువుగారి ఉపదేశం ఉండాలి. ఆ ఉపదేశాన్ని అనుసరించి సద్గుణాల్ని అలవరుచుకోవాలి, ధ్యానం చేయాలి, యోగం తెలియాలి, ఆత్మవిచారం జరగాలి. వీటిలో ఏ ఒక్కటి కానీ అంతకు మించి ఎక్కువ కానీ భగవత్ సాక్షాత్కారం కలిగించగలవట. మన స్వామివారికి యోగాభ్యాసంతో సహా పైవన్నీ ఉన్నాయి కదా. యోగం అంటే కూడిక, టు జాయిన్, భగవంతునితో కూడిక. యోగాభ్యాసం ఎంత కష్టం, అందున ఈ ఆధునిక కాలంలో. అందుకే ఆండాళ్ తల్లి వయ్యత్తు వాళ్వీర్గాళ్, ఈ భూమండలం మీదే భగవద్ అనుభవం పొందుతున్నవారా అంటారు గోపికల్ని. ఈ భూమి మీద అని విశేషంగా చెబుతారు ఆండాళ్ తల్లి. ఎందుకంటే ఈ భూమండలమట ఇరుள் తరుమాన్యాలమట, అంటే అజ్ఞాన అంధకారాన్ని సమృద్ధిగా ఇచ్చేదట. అలాంటి ఈ భూమండలం మీద ఈ ఆధునిక కాలంలో ఇలాంటి యోగాభ్యాసమా? అమ్మో, ఎన్ని నియమాలు, ఎంత కఠినమైన ఆచరణ. ఆరోగ్యం కోసం చేసే లోక సాధారణమైన ఆసనాల ప్రక్రియ వంటిది కాదుగా ఈ యోగం. బయట ప్రపంచంతో సంబంధాన్ని విడవాలట. శరీరాన్ని, ఊపిరిని, ఇంద్రియాలని క్రమబద్ధం చేయాలట. మంత్రజపం చేస్తూ దానిపైనే మనస్సును కేంద్రీకరిస్తూ మనస్సును వశపరుచుకోవాలట. మనస్సులో భగవంతునిపై ప్రేమ, ఆయనే కావాలనే కోరిక, దానికోసం వేదన, తర్వాత భగవంతుడు, ఆయనని అనుభవించడం, అటు తర్వాత ఆయన నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకోవడం జరుగుతాయట. ఈ దశలోనే మహర్షులు వేదాన్ని, ఉపనిషత్తుల్ని భగవంతుని ఆదేశంతో ఆవిష్కరించారట. ఈ దశలన్నింటినీ సునాయంగా దాటేసి ఉంటారు మా ఆచార్యులు. తపస్సుతో సంపూర్ణంగా భాగవత ఆచార్య సంశ్లేషాన్ని పొందారు కనుకనే 16/1/2005 దీక్షలో ప్రవేశించే నాటికి పౌర్ణమి నాటి పూర్ణచంద్రుల్లా ఉండి, మా స్వామివారు 12/12/2005 దీక్ష విరమణ నాడు అమావాస్య తర్వాత విధి చంద్రునిలా శారీరకంగా కృషించిపోయినా ఇంత తేజోవంతంగా ఉన్నారు. ఈ తపస్సు ఇంత కష్టం కనుకనే కృష్ణ పరమాత్మ మనుష్యాణాం సహస్రేషు అంటూ ఎక్కడో 100-1 ఒకరు ఉంటారు అని అన్నాడు. అలా ఏ ఒక్కరు ఉన్నా పరిత్రాణాయ సాధూనాం అంటూ స్వామి ఈ భూమి మీద అవతరించి వారి యోగక్షేమాలను చూస్తూ ఉంటాడట. యోగం అంటే ఆ భగవంతుడితో సంశ్లేషం, క్షేమం అంటే ఆ సంశ్లేషం చిరకాలం ఉండడం అని కదా అర్థం. అందుకే రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై కాలినడకను నడుస్తూ చెట్టు పుట్ట వెతికి మరీ అనుగ్రహించాడు తన కోసం వేలాది సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న మహర్షులను. సత్వగుణం ఇంకా ప్రకాశిస్తున్న త్రేతాయుగంలోనే తపోదీక్షలు అంతంత కష్టమైతే ఈ కలియుగం మాట వేరే చెప్పనవసరం లేదు కదా. ఇంతటి అసాధ్యాన్ని ఎంత అద్భుతంగా సాధ్యం చేశారు మా ఆచార్యులు. చూస్తూనే ఉన్నా కూడా నమ్మలేని నిజం. ఇంతలోనే రాజమండ్రి వచ్చినట్లుంది. చాలామందే వచ్చారు స్వామివారిని సేవించుకోవడానికి.
వారి కలకలంతో నా ఆలోచనలకి బ్రేక్ పడిపోయింది. చలి బాగా వేస్తోంది. కఠోర ఉపవాస దీక్ష వలన రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గిపోయి ఉంటుంది కదా. దాని వలన కొత్త అనారోగ్యాలు ఏమీ రాకూడదనే కోరికతో మేమందరం చేసిన విన్నపం మన్నించి కంబళి కప్పుకోవడానికి అంగీకరించారు స్వామివారు. ఎప్పుడూ అలా కప్పుకొని ఉన్న శ్రీ స్వామివారిని సేవించని మాకు ఇప్పుడు ఎంతో విలక్షణంగా అనిపిస్తున్నారు. రైలు ప్రయాణంలో మెల్లమెల్లగా పాలు పండ్లు వంటి ఆహారం తీసుకోవడం ప్రారంభించారు శ్రీ స్వామివారు. సుదీర్ఘకాలం ఉపవాసంతో ఎండిపోయిన ప్రేగులు, జీర్ణాశయం ఆహారాన్ని ఒప్పుకునేవి కావు. బలవంతంగా తీసుకున్నా అది కడుపులో ఇమడక చాలా బాధపడిపోయేవారు. కూర్చోలేకపోయారు, పడుకోలేకపోయారు. ఈ ప్రకృతి ఎంత చెడ్డది, మా ఆచారాలను ఇంత ఇబ్బంది పెడుతోంది అని మేము దిగులుగా ఉంటే తమ ఆ బాధని కూడా మరిచి మమ్మల్ని కూడా మరిపించడానికి తమ తపోదీక్షలో జరిగిన ఎన్నో విషయాల గురించి వివరించారు. మేము అందరం అడిగిన ప్రశ్నలకి ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. అప్పుడే మేము దేవరవారు ఏకాంతవాసం నుండి వెలుపలికి వేయించేస్తున్నప్పుడు మేము చేసిన ఏర్పాట్లు నచ్చాయా, లోటేమైనా చేశామా, దేవరవారి దగ్గర నుండి పాల గ్లాసుతో పాటు ఏమైనా ఈ ఏర్పాట్ల గురించి సూచనలు వస్తాయేమో అని ఎదురుచూసి ఏమీ రాక మాకు భగవంతుడు తోపించినట్లు చేశాము అని అడిగాం. అప్పుడు స్వామివారు డిసెంబర్ 9వ తారీఖు వరకు నేను మరల బయటికి వస్తానని అనుకోలేదు. పరమపదానికి ఇప్పుడే వచ్చేయాలి అనే నా కోరికను మా ఆచార్యులు ఒప్పుకోలేదు. నువ్వు కొన్ని కర్తవ్యాలను నిర్వహించి తీరాలని, అందుకోసం తప్పనిసరిగా బయటకు వెళ్ళి తీరవలసిందే అని ఆజ్ఞాపించారు. అప్పటి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు బయటికి సశరీరంగా వద్దామని అనుకోలేదు కనుక ముందుగా ఏ సూచనలు ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఇంతలో ఎవరో లోపలికి పాములు వచ్చాయా స్వామి అని అడగడంతో ఆ టాపిక్ మరలిపోయింది. స్వామివారు ఏకాంతంలోకి వెళ్లే ముందు పెద్ద పెద్ద గోనెలు లోపల పెట్టమన్నారు. పెట్టాం కానీ అవి ఎందుకో అర్థం కాలేదు. అదే విషయాన్ని స్వామివారిని ఇప్పుడు అడిగాం. దానికి వారు పెరుమాళ్ళు తన దగ్గరికి రావడానికి ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఆ రోజు అవి చుట్టుకుని ప్రాణం విడిచిపెట్టేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మీరు గోడ బద్దలు కొట్టి తపోవనంలోకి రావడానికి చాలా ముందుగా నా ప్రాణం పోతే నా ఈ చర్మ శరీరాన్ని భూగృహం బృందావనం వరకు తీసుకువెళ్ళడానికి చివికిపోయిన శరీరాన్ని తాకడానికి మీరు ఇబ్బంది పడకూడదని. అయినా వాటి అవసరం పడలేదుగా, మీ గోన్లు అలమరలోనే ఉన్నాయిగా అంటుంటే తెల్లబోయి వెర్రిముఖాలు వేసుకొని మేము వింటుంటే స్వామివారే టాపిక్ పక్కకి తప్పించేశారు మా మీద జాలిపడి. ఎవరో అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు శ్రీ స్వామివారు. కుటీరం లోపల ఉన్న రోజుల్లో శారీరకంగా ఏ చిన్న బాధ కూడా కలగలేదట తమకి. మొదట్లో 1-2 రోజులు తప్ప ఆకలి అనిపించలేదట. ఎంత గొప్ప విషయం. ఏకాదశి నాడు పండో కాయో తిని ఉపవాసం చేసినా ద్వాదశి నాడు 2 రెట్లు తినే ఈ కాలంలో 330 రోజులు ఆకలే అనిపించలేదట. ఆహార స్వీకారం ప్రారంభించగానే వారు పడుతున్న శారీరక బాధ మాకందరికీ చాలా కష్టం అనిపించింది. పళ్ళ బిగువన తమ బాధని భరిస్తూ తిరిగి ఈ ప్రకృతిలో ఇమడాలని ఊహింపశక్యం కాని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. సుమారు 40 గంటల ప్రయాణం చేసి మధురలో రైలు దిగి బృందావనం వరకు కారులో వచ్చి బస చేరేసరికి పూర్తిగా లొంగిపోయినారు. నిలబడలేకపోయారు స్వామివారు. రోజులో చాలా సమయం కూర్చునే జపధ్యానాలతో గడిపేవారు కనుక ఒక్కసారిగా లేచి తిరగడానికి మోకాళ్ళు సహకరించలేదు. నడుం మొదలైన శరీర భాగాలు తీవ్రంగా ఎదురు తిరిగి ఆజానుబాహులో ఉండే స్వామివారిని వంగతీసేశాయి. మధ్యాహ్నం వారిని సేవించినప్పుడు మోకాళ్ళ నొప్పి ఎలా ఉంది, కొంచెం కుదురుగా ఉందా అని అడిగితే 6 గంటలు శవాసనం వేశాను నేను, ఇప్పుడు చాలా నయం అన్నారు. కర్ర పట్టుకుని నడకను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. తనతో వచ్చిన వారి ఇబ్బంది పడకూడదని తన శరీర అనారోగ్యాన్ని ఎంత లెక్క చేయకుండా మొండి చేస్తున్నా ప్రకృతి మండలపు అనారోగ్యాలు వారిని లొంగదీస్తూ మమ్మల్ని కలవరపరుస్తున్నాయి. దీక్ష పాక్షికంగా ముగిసిన 5వ రోజున అంటే 16/12/2005న బృందావనంలో ధనుర్మాస వ్రతం ప్రారంభించారు. ఆ సాయంత్రమే బృందావన ప్రదక్షిణకు బయలుదేరారు స్వామివారు మమ్మల్ని అందరినీ తీసుకుని. వారి ఉత్సాహానికి అడ్డు చెప్పలేక వారి వెనుకనే ఆటో ఏర్పాటు చేశాం, శ్రీ స్వామివారు నడవలేకపోతే ఉపయోగపడుతుందని. కానీ దాని అవసరమే రాలేదు. ఉళ్ళత్తుకొండు మునివర్గళం యోగిగళం అంటూ ఆండాళ్ళ తల్లి ముచ్చటపడిన
జగత్ కారణభూతుడైన నారాయణ్ణి హృదయమందు ఉంచుకున్న మహర్షులు యోగులు అనేవారు మా ఆచార్యులానే ఉండి ఉంటారేమో అని అనిపించింది. భజేతిరాజం అంటూ బృందావన వీధుల్లో పరిక్రమ చేస్తున్న శ్రీ స్వామివారి దివ్యమంగళ విగ్రహం సేవిస్తూ ఉంటే మరొక 4 రోజులకు 20/12/2005 మధ్య మధ్యలో కథను వివరిస్తూ శ్రీ వ్యాస భాగవతం పారాయణ మా చేత చేయించడం ప్రారంభించారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని ధరించిన దేవకీ వసుదేవుల తేజస్సు ఎవరూ దరిచేరలేనంతగా ఉందట. ఆ చెరసాల కూడా వారి తేజస్సుతో ప్రకాశించిందట అని స్వామివారు వివరిస్తుంటే దీక్ష విరమణ నాడు స్వామివారి తేజస్సుకు తపోవనం అలాగే ప్రకాశించింది కదా అని అనిపించింది. మమ్మల్ని నిరుత్సాహపరచలేక లేని ఓపిక తెచ్చుకొని మాతో పారాయణ చేయిస్తూ ఉన్నా శారీరక అనారోగ్యం మరీ లొంగదీసేస్తోంది స్వామివారిని. తర్వాతి 10 నిమిషాల్లో ఎలా ఉంటారో అనిపించేది వారి శారీరక బాధ చూస్తూ ఉంటే. అది భరించలేక అన్నసారం పడితే బాగుంటుంది స్వామి అని మేమందరం ఇచ్చిన సలహాను పాటించి కొంచెం అన్నప్రసాదం తీసుకున్నారు. సుదీర్ఘకాలం ఉపవాసం వలన విసర్జనక అవయవాలు పనిచేయక రక్తం దుష్టమైపోయి మోకాలు నొప్పితో నడుం వంగిపోయిన స్థితిలో ఈ అన్నప్రసాదం లోపల ఇమడక విపరీతమైన వాంతులు మొదలైనాయి. 2 రోజులు పూర్తిగా లేవలేకపోయినారు. ఏ మధ్యాహ్నమో లేచి తమ నిత్యానుష్ఠానం పూర్తి చేసుకునేవారు. 3వ రోజు ఈ శరీరం నన్ను క్రింద పడేస్తోంది, దీన్ని నేను క్రింద పడేయాలంటే పాక్షికంగా విరమించిన దీక్షను తిరిగి ప్రారంభించక తప్పదు అంటూ మరల దీక్ష ప్రారంభించేసి తిరుప్పావై సేవాకాలానికి వేయించేసేశారు. గడ్డం, మీసాలు, కేశాలు బాగా పెరిగిపోయి నడుం బాగా వంచేసి చలికి ముడుచుకుపోతూ కూర్చుని మెడ వాల్చేసి కనులు మాత్రం పైకెత్తి పెరుమాళకు జరుగుతున్న అర్చనను సేవిస్తున్న స్వామివారిని చూస్తుంటే కంట నీరు నిండిపోయేది. నిరుడెలా ఉండేవారు. చతుర్బాహులు ఉన్నట్లుగా ఒక చేత్తోనే మైకు, పుస్తకం, పూలపళ్ళెం పట్టుకుని రెండో చేత్తో అలా సున్నితంగా పుష్పాలను తీసి పెరుమాళ పాదాలు ఎక్కడ కందిపోతాయో అని సుకుమారంగా అందంగా పేర్చినట్టు అర్చన చేసిన స్వామివారేనా ఇలా అయిపోయారు అని బాధ కలిగి, స్వామి ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా అయిపోతున్నారు అని మేము అడిగిన ప్రశ్నకు స్వామివారు, దీక్షలు నాకెలా క్రొత్త కాదో తర్వాత ఈ బాధలు పడడం కూడా నాకు క్రొత్త కాదు, ఈసారి బయట ఉన్నాను కనుక మీకు తెలుస్తోంది అని కొట్టిపడేశారు. ఆ సాయంత్రం మరలా ప్రదక్షిణకు బయలుదేరిపోయినారు. ఉదయం మమ్మల్ని కృంగదీసిన ఆ రూపంలోని తేజస్సుకు వశపడిపోయి బృందావన నగర వీధుల్లోని పౌరులు స్వామివారు ఎవరో తెలియకపోయినా నమస్కరిస్తూ ఉంటే ఆశ్చర్యపోవడం మా వంతైంది. లోపల తపోదీక్షలో ఉన్న రోజుల్లో ఎంత సుదీర్ఘకాలం ఉపవాసం చేసినా భగవద్ అనుభవంలో ఆనందంగా ఉన్నారు. దీక్ష విరమించిన తర్వాత స్వల్ప ఆహారాన్ని తీసుకున్నా ప్రకృతి సహజమైన శారీరక బాధకు ఎందుకు లోనవుతున్నారు? అంతటి భగవద్ అనుభవం ఉన్నప్పుడు ఈ బాధ ఉండకూడదు కదా అని ఒకరు అడిగారు. అందరి మనసుల్లో సందేహం అదే. దానికి స్వామివారు, అది అదే, ఇది ఇదే, దానికి ఇది క్యాన్సిల్ అవ్వడం అంటూ సాధారణంగా ఉండదు, పెరుమాళ్ళు ప్రత్యేకించి తలుచుకుంటే తప్ప అని అన్నారు. మరి పెరుమాళ్ళు మిమ్మల్ని ఎందుకింత బాధ పెడుతున్నారు? మా సందేహం. ఈ బాధ నాది కాదు, శరీరానిది కదా, అయినా నేనెంత బాధపడుతున్నాను? మీరు మీ పిల్లలకి అనారోగ్యం వస్తే ఇంజెక్షన్ చేయించరా? నొప్పిని మానేస్తారా? ఆ నొప్పి ఎంతదో ఇది అంతే చిన్నది అన్నారు. స్వామి మీ అనారోగ్యం తొందరగా తగ్గిపోతే బాగుండు అన్నాం. వెంటనే స్వామివారు, అదిగో అదే వద్దన్నది, ఇప్పటికే ఆహారం తీసుకుంటూ స్వామి రక్షణ కర్తవ్యాన్ని అడ్డుకుంటున్నాను అన్నారు. అయినా ఇది చాలా సహజం. సాక్షాత్తు భగవంతునికి జన్మనిచ్చిన దేవకీ వసుదేవులు ఎలాంటి బాధలు పడ్డారో, సాక్షాత్తు ఆ పరమాత్మకి భార్య అయిన రుక్మిణీదేవి కుమారుడు ప్రద్యుమ్నుడు మాయమైపోయి ఎంత శోకాన్ని అనుభవించిందో నిన్న మనం చెప్పుకున్నాం కదా. అంతేకాదు పరమ భాగవతోత్తములైన గోపాలాచార్య స్వామివారు, అప్పలాచార్య స్వామివారు, మన పరమాచార్య స్వామివారు శారీరక ఇబ్బందులు అనుభవించడం మనకు తెలిసిందే కదా అన్నారు. ఇంతటి శారీరక బాధ అనుభవించాలి అని తెలిసి కూడా అతి కఠినమైన నియమాలతో దీక్ష చేశారంటే అక్కడ వారు పొందిన భాగవత ఆచార్య అనుభవ సౌఖ్యం ఈ బాధ కన్నా కోటాను కోట్ల రెట్లు ఎక్కువై ఉంటుంది. అయినా దీక్షా సమయంలో ఇంకెన్ని బాధలు పడ్డారో అని మదన పడిపోతున్న మమ్మల్ని చూసి వారొకనాడు, దీక్ష అంటే
మనకి శరీరానికి అంటే ఇంద్రియాలకి మధ్య జరిగే యుద్ధమే మరేం కాదు అంటూ తీవ్రమైన శారీరక అనారోగ్యాన్ని తృణప్రాయంగా తీసేశారు శ్రీ స్వామివారు. వారిని చూస్తుంటే రామచంద్రమూర్తి పరిష్వంగ సౌఖ్యాన్ని తనివితీరా అనుభవించి ఆ అనుభవం కలిగించిన తృప్తితో అయోధ్యకు తిరిగి వెళ్ళిపోమన్న రామచంద్రమూర్తి ఆజ్ఞను అత్యంత పారతంత్ర్యంతో శిరసావహించి సమస్త రాజభోగాలను తృణప్రాయంగా త్యజించి నందిగ్రామంలో కాలం గడిపిన పరమ భాగవతోత్తముడు భరతుడే జ్ఞాపకం వస్తున్నాడు. తినే అన్నము, త్రాగే నీరు సర్వము భగవంతుడే అయి ప్రకృతిని ఎదిరించి కఠోరమైన తపస్సు చేసి భగవద్ అనుగ్రహం పుష్కలంగా లభింపచేసుకుని తిరిగి వచ్చి మళ్ళీ మన కళ్ళ ముందే ప్రకృతిని అంతగానూ ఎదిరిస్తున్న ధీరోధాత్తులు, వైరాగ్య జలధి, రహస్య వేదాంత విద్యానిధి, ఉపనిషత్ సిద్ధాంత ప్రవక్త అయిన మా ఆచార్యులను వర్ణించడానికి పరమ భాగవతోత్తములు అని అనడం తప్ప నాకు తెలిసిన పదాలు ఏమున్నాయి కనుక. మనంతగా మనం ఎలాంటి సాధన చేయలేకపోయినా మన ఆచార్యుల వారి సన్నిధే చాలు మనకు ఉజ్జీవనం కలిగించి మోక్ష పర్యంతము సకల ఐశ్వర్యాలను కలిగించడానికి ప్రకృతిని పరిహసించి దైవీ సంపత్తితో ప్రకాశిస్తున్న శ్రీ స్వామివారి సన్నిధిలో ఉజ్జీవిద్దాం రండి. ఇది మన ఆచార్యుల గురించి శ్రీమతి దొంతుల సచ్చి గారు వెలిపుచ్చిన అభిప్రాయాలు. దైవీ సంపత్తి ప్రకాశించిన వేళ అని చెప్పి టైటిల్ పెట్టి ఆచార్యుల దీక్ష తర్వాత ఎలా తమ ఇంద్రియాల్ని మళ్ళా బాధ పెడుతున్నా కూడా, శరీరం బాధ పెడుతున్నా కూడా ఎలా నిగ్రహించుకున్నారో చూడండి. దీక్ష అంటే వేరే ఏం కాదట, మనకి మన శరీరానికి జరిగే ఫైట్ అని చెప్పారు అంతే. అదే దీక్ష అని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు కూడా మనకి ఆశ్రమంలో ఒక దీక్షగా 90 రోజులు జపయజ్ఞం, విశేషమైన హోమాలు జరుగుతున్నాయి కదా. ఇందులో చెప్పిన భావాలు, ఇందులో చెప్పిన విషయాలు మన దీక్షకి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో భాగవతోత్తమురాలు ఒక ఆమె ఆజ్ఞాపించడం వల్ల దీనిని చదవడం జరిగింది. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.